ఇరాన్ అయితే ఒక కొత్త మోడల్ ఎంచుకుంది. చూడ్డానికి అదంతా ఎడారిలాగా ఉంటుంది. ఈ కర్గ్ ద్వీపం దగ్గర ఉన్నటువంటిది దాదాపు 1400 కిలోమీటర్లు. అంతా ఎడారిలాగానే ఉంటది. ఇసక దిబ్బల్లాగానే ఉంటుంది. అయితే అందులో వాళ్ళ దగ్గర మోడర్న్ వార్‌ఫేర్‌కి సంబంధించినటువంటి పరికరాలున్నాయి. ఈ షిప్పులు సముద్రంలో వెళ్ళేయన్నీ అక్కడ ట్రాక్ చేస్తున్నారు. చేశాక మిస్సైల్ లాంచర్స్ ఎక్కడి నుంచైనా కనబడితే అమెరికా ఏసేస్తది, ఇజ్రాయెల్ ఏసేస్తది. కాబట్టి ఈ బంకర్‌లు లాగా లోపల 500 మీటర్ల అడుగుల లోపల ఉన్నాయి వీళ్ళ ఆయుధాలు, మిస్సైల్ లాంచర్స్ ఇవన్నీ కూడా. ఒక సినిమాలో చూపెట్టినట్టు ఇట్టా పైన తెరుచుకుంటది డోరు. మిస్సైల్ ఒస్తది. ఆ వెళ్తున్న షిప్ మీదన పేల్చేస్తది. దాడి చేస్తది. మళ్ళీ ఇది దిగిపోతుంది. ఇది ఐడెంటిఫై చేసే నిమిషాల వ్యవధిలో ఇది ఎళ్ళిపోతుంది, కనబడదు. మళ్ళీ అవతల ఇంకొక కొన్ని 10 కిలోమీటర్ల అవతల నుంచి ఇంకొకటి అట్లాగా ప్రయోగిస్తది. ఇది ఇరాన్ చేస్తున్నది. అంటే బయటకి ఏమీ కనబడని ఎడారి ప్రాంతంలో అది ఏర్పాటు ఎడారిలాగా కనిపించే కర్గ్ దీవిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆయుధాగారం. దాని మీదనే నిన్న అమెరికా బంకర్ బస్టర్ బాంబులేసింది గానీ, దాని అడుగున ఆ కుప్పలు తెప్పలు వేలాదిగా డ్రోన్‌లు, వేలాదిగా పేలుడు పదార్థాలు స్టోర్ చేసి పెట్టింది. వేలాది ప్రజలు గూడా నివసిస్తున్నారు. వాళ్ళ ఇరాన్‌కి సంబంధించినటువంటి సైనిక సిబ్బంది కూడా. అది నిజంగా పెను విస్ఫోటనం జరిగినట్లేదు. అది జరిగుంటే గనక ఇక ఇరాన్ మొత్తం నాశనం అయిపోయినట్టే. ఇరాన్ ఇక అడుగు గూడా ఏయలేదు. దాంతో పాటు అక్కడే ఆయిల్ క్షేత్రాలు గూడా ఉన్నాయి. ఆయిల్ సప్లై గూడా అక్కడే ఉంది. దీనివల్ల అది గూడా తగులుకుంటే అసలు బూడిదైపోతుంది. సక్సెస్ అయినట్లేదు.